రాయలసీమ పచ్చిమిరపకాయల పప్పు ఎలా చేయాలో మనం ఈ షార్ట్ లో చూద్దాం. కొద్దిగా కందిపప్పు అయితే వేసుకోవాలి పప్పుకి. సో ఇలా వాటర్ వేసుకొని దాన్ని అయితే బాగా కడుక్కో. సో ఇందులోకి అయితే ఈ బ్యాళ్ళు మునిగేటట్టు మనం అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులోకి అయితే పసుపు వేసుకోవాలి ఇలా. తర్వాత అయితే పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకోవాలి ఇలా. తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. దీనిపైన అయితే చింతపండు అయితే సో చూస్తున్నారు కదా, ఇలాగైతే పెట్టాలి చింతపండు. సో 7 విజిల్స్ అయితే పెట్టుకొని అది ఉడికినాక మళ్ళీ చూపిస్తాను. సో 7 విజిల్స్ వచ్చిన తర్వాత మనం అయితే ఇలా చూడండి మెత్తగా చేసుకోవాలి చూడండి ఇలా. ఇప్పుడు దీనికైతే మనం తిరువాత వేసుకోవాలి. పదండి వేసుకుందాం. సో ఇలా అయితే నూనె వేసుకోవాలి. దాంట్లోకి అయితే ఆవాలు, జీలకర్ర, తర్వాత అయితే ఉద్దిపప్పు వేసుకోవాలి. తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తిరువాత అయితే వేసుకోవాలి అవన్నీ పప్పులోకి ఇలా. రాయలసీమ నీళ్ళ పప్పు అయితే పచ్చిమిరకాయల పప్పు అయితే రెడీ అయిపోయింది. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాయ్.